ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రజలందరికీ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు ఇవ్వడమే లక్ష్యంగా కృషి చేస్తానని మచిలీపట్నం ఎంపీ బాలసూరి తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థ 3.50 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ డయాగ్నోస్టిక్ యూనిట్ జీవన్ రథ్ బస్సును ఎంపీ గుడివాడ ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. కోట్లాది రూపాయల కేంద్ర సిఎస్ఆర్ నిధులతో గుడివాడతో పాటుగా పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని ఎంపీ బాలసూరి తెలిపారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక సిఎస్ఆర్ ఫండ్స్ ని దాదాపు 3 కోట్ల రూపాయలు తీసుకొని ఒక పెద్ద హైటెక్ బస్ తో అందులో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మెమోగ్రఫీ చేయడానికి కానివ్వండి, బ్లడ్ టెస్టులు చేయడానికి కానివ్వండి, అలాగే అల్ట్రాసౌండ్ చేయడానికి కానివ్వండి, అన్ని టెస్టులు ఉన్నాయి. అందులో ఆ డాక్టర్స్ గాని ఆ రేడియాలజిస్ట్ గాని ఏదైనా డౌట్ వచ్చి వీళ్ళకి సిఏ ఉంది అంటే క్యాన్సర్ మొదటి స్టేజ్ లో ఉంది అనేటువంటి అనుమానం వస్తే పెద్ద ఆసుపత్రికి పంపించుకొని మరి మిగిలినటువంటి త్వరగా మైక్రో లెవెల్ అన్ని టెస్టులు చేయించుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఆ వ్యాధి చూకినటువంటి అక్కనో చెల్లెనో తమ్ముడో అన్ననో డెఫినెట్ గా మరణం నుంచి కాపాడుకోవటానికి ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించి మరి ఈ క్యాన్సర్ యూనిట్ అడ్వాన్స్ డయాగ్నోస్టిక్స్ యూనిట్ అనేటువంటి